రోడ్డు పైన పోలీసులు అడిగేది కేవలం 3 ఏమేంటివి? ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్. కానీ ఇన్సూరెన్స్‌లో 2 రకాలు ఉంటాయి. మీకు తెలియకపోతే పెద్ద లాస్. ఫస్ట్‌ది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటాము. యాక్సిడెంట్ అయ్యి మీ బండికి డ్యామేజ్ అయితే రిపేర్ ఖర్చు లేదంటే బండి పూర్తిగా పోతే థెఫ్ట్ ఆర్ టోటల్ లాస్ ఖర్చులు కంపెనీ నుంచి మీకు మనీ వస్తుంది. దీన్నే మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటాం. సెకండ్‌ది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటాము. ఇది చాలా మ్యాండేటరీ. లా ప్రకారం ఇది కంపల్సరీ కూడా. ఇది ఎందుకు తీసుకోవాలి అని అంటే మీరు డ్రైవ్ చేస్తూ వేరే కారు లేదంటే బైక్, షాప్ ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ ప్రాపర్టీ డ్యామేజ్కి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. యాక్సిడెంట్లో ఒకవేళ మనిషికి ఏదైనా డెత్ జరిగితే అతని క్వాలిఫికేషన్, శాలరీ, ఏజ్, ఫ్యూచర్ ఇన్కమ్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ల్యాక్స్ నుంచి క్రోర్స్ వరకు కాంపెన్సేషన్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి అది మనం పే చేయలేకపోతే ఈవెన్ మన అసెట్స్ కూడా సీజ్ చేసి దాన్ని అటాచ్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ అనేది అన్లిమిటెడ్ లయబిలిటీని కవర్ చేస్తుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, రాంగ్ రూట్లో ట్రావెల్ చేస్తున్నా, లాని బ్రేక్ చేస్తూ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మాత్రం మీ క్లెయిమ్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. సో డ్రైవ్ సేఫ్ అండ్ బీ సేఫ్. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి. మన పేజ్ని ఫాలో అయిపోండి.